జూన్ 12వ తేదీ నుంచి కొత్త పింఛన్లు సిద్ధం చేస్తున్నారు. అదే స్పౌజ్ పింఛన్లు. ఈసారి 71,380 మందికి ఈ స్పౌజ్ పింఛన్లు ఇవ్వబోతున్నారు. ఇది జూన్ 12వ తేదీన పంపిణీ చేయడానికి సిద్ధం చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 71,380 మందికి స్పౌజ్ పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా వీటిని పంపిణీ చేయాలి అని చెప్పి నిర్ణయించారు. సామాజిక భద్రత పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే అతని భార్యకు ఆ తదుపరి నెల నుంచే పింఛను అందించేలా స్పౌజ్ పింఛను కేటగిరీని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టింది. గతేడాది నవంబర్ 1 నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య కాలానికి సంబంధించి స్పౌజ్ కేటగిరీలో ఎవరైతే చనిపోతారో, వాళ్ళ భర్త ఎవరైతే చనిపోతారో వాళ్ళందరికీ కూడా పింఛన్లు పొందేందుకు అర్హులు. వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తు ఆల్రెడీ స్వీకరించారు. అందులో 71,380 మందిని అర్హులుగా తేల్చారు. వారందరికీ మే నెలకు సంబంధించి పింఛన్ 4,000 జూన్ 12న పంపిణీ చేయబోతున్నారు. జూన్ 11 నాటికల్లా ఈ పింఛన్ మొత్తాలు గ్రామ వార్డు సచివాలయాల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. ఈ మేరకు సెర్ప్ CEO కీలక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మొత్తానికి ఇది ఒక గుడ్ న్యూసే. ఎందుకంటే పెద్ద గ్యాప్ ఏం లేకుండా ఇమీడియట్గా అమలు చేస్తున్నారు. భర్త ఎవరైతే మరణిస్తారో పింఛన్ తీసుకునే వాళ్ళు ఆ పింఛన్ భార్యకి రాబోతుంది.